ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి మాట నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, పరిశుద్ధ పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదూ. ఎంత ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుని మాటను వినగలిగితే, నీ తండ్రి మాటను వినగలిగితే, నీ అధికారి మాటను విని నడుచుకోగలిగితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఈ రోజున చాలా మంది ఆశీర్వాదం కావాలంటున్నారు, ఘనత కావాలంటున్నారు, హెచ్చింపు కావాలంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన స్థాయి స్థితిలో ఉండాలని మంచిదే. నో, నెవర్. ఎవ్వరు కూడా ఘోరమైన స్థితిలో ఉండాలని కోరుకోరు బిడ్లారా. కానీ ఆలోచించావా? ఘనత ఇవ్వాలంటే, హెచ్చింపు ఇవ్వాలంటే, స్థాయిని ఇవ్వాలంటే, స్థితిని ఇవ్వాలంటే రెండే విషయాలు మీ టూకీగా జ్ఞాపకం చేస్తాను. ఏమండి? దేవుని మాట వినాలి, రెండవది ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు ఈ భూమి మీద ఉన్న వారందరిలో కంటే కూడా నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో పెడతాడట. అది సౌలు రాజు మహారాజు గారు మొట్టమొదట ఇజ్రాయేలీకి రాజుగా ఉండి పరిపాలిస్తున్న రోజులవి. ఏవండి? గాడిదలమ్మటి తిరిగేవాడిని ఇజ్రాయేలీలకు రాజుగా చేశారు. ఇజ్రాయేలీలుగా రాజుగా చేయటం కాదు, అతగాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఎవ్వరికి లేని ఘనత ఆ సౌలు మహారాజుకి దొరికింది. ఏవండి? కొంతకాలం బాగానే ఉన్నాడు, ఏంటో అర్థం కాదు. ఉద్యోగం లేనప్పుడు బాగానే ఉంటారు, అన్ని కూటాలకి వెళ్తారు. ఏంటి? వ్యాపారం లేనప్పుడు ప్రార్థన చేయించుకుంటారు, ఉపవాసం ఉంటారు. ఏవండి? ఒక్కొక్కసారి రకరకాలుగా ఉంటారండి. నాకు అర్థం కాదు. మర్చిపోతారు స్థితిని, స్థాయిని. ఉద్యోగాలు వచ్చినాక మర్చిపోతారు, వ్యాపారాలు అభివృద్ధి చెందినా మర్చిపోతారు. ఏవండి? మనుషులు గుర్తుపెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోకపోవచ్చు. నేను చూస్తున్నాడు కదా దేవుడు. నీ దేవుని మాట వింటున్నావా లేదా? నీ సేవకుని మాట వింటున్నావా లేదా? దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా? ప్రతిదీ దేవుడు చూస్తాడు. ఖచ్చితం. ఇతగాడికి నువ్వు రాజు నాయనా, బలి అర్పించడం నీ వంతు కాదు, వద్దు అని చెప్పాడు. ఆ స్థాయిలో ఉన్నవాడు, ఆ స్థితిలో ఉన్నవాడు, ఏవండి ఆలోచించండి, ఎంత ఘోరం. బలి అర్పించడానికి సాహసించి వెళ్ళి బలి అర్పించాడు. అయ్యయ్యో, సమయంలో రావడం ఆలస్యమయ్యేలేకే తొందరపడి చేసేవే. నిన్ను, నీ రాజ్యాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు, కానీ నువ్వు చేసిన అవిధేయత పని వలన రాజ్యాన్ని తీసేస్తున్నాడు, నీకంటే యోగ్యుడికి ఇవ్వబోతున్నాడు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, యవన పిల్లలు మరీ విచ్చలవిడైపోయారు. ఏవండి? దైవజనుడు మాట భయం లేదు, తల్లిదండ్రులు మాట భయం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో తెలుసా నేటి సమాజం. ఉట్టికినే ఊడిపడతాయండి దీవెనలు. దేవుని మాట వినాలండి, ఆజ్ఞలు పాటించాలండి. దండం పెట్టి ఒక సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను. నీ పిల్లలైనా, నీ కుటుంబం అయినా, నీ భర్త అయినా ఒక మంచి స్థాయిలో ఉండాలంటే మాట వినడం నేర్చుకోవాలి, ఆజ్ఞలు పాటించాలి, విధేయతను చూపించాలి. అవిధేయులుగా బ్రతుకుతున్నారు ఈ రోజున. నీకు ముద్దు నీ పిల్లలు, నీకు ముద్దు నాయనా నీ వ్యాపారం, నీకు ముద్దు నీ గ్రామంలో ప్రజలు, కానీ దేవునికి అందరూ సమానమే. అవిధేయులుగా ఉండకుండా విధేయులుగా నువ్వు బ్రతకండి. ఏమండి? ఒక అన్య కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు అబ్రహాము. అబ్రహాము నేను చూపించు దేశానికి వెళ్ళంటే మారు మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళి ఈ రోజున భూప్రపంచంలో అందరికంటే విశ్వాసులకు తండ్రిగా మార్చబడిన అబ్రహామును గుర్తు చేసుకో. దేవుని మాట విన్నాడు. మాట వినని పిల్లలకు శ్రమ కలుగుతుంది. మాట వినండి, దేవుడు మీ అందరిని బహుగా ఉన్నత స్థాయిలో పెట్టి నడిపిస్తాడు. ఏమండి? నా మాటలు కొంచెం
ఘాటుగా ఉన్నాయి కదా. మరి ఏం చెప్పనండి, పరిస్థితులు అలా ఉన్నాయి. గుండెలు పగిలిపోయి వేదంతో చెప్తున్నానండి. ఎవరి మీద ద్వేషం కాదు బిడ్లారా. ఈ వాక్యం వింటున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా మేము ప్రేమిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దేవుని మాట వినండి, విధేయులుగా బ్రతకండి. అబ్రహాముని హెచ్చించినట్లుగా హెచ్చిస్తాడు, లేదా సౌలు వలె మనం పతనం అయిపోతాం. అలా ఉండకుండా కృప చూపును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు నీ మాట విని ఆజ్ఞలు పాటించి స్థాయిలో, స్థితిలో, మంచి స్థితిలో ఉంచమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.